మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, హృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించింది. హృదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఎడదనికి ఏర్పాటు చేయండి. దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 10 వచనంలో ఈ విధంగా రాయబడినవి. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుటందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ అంటే దేవుని ప్రేమను, దేవుని యొక్క ఉన్నతమైన కృపాకనికరాలను గురించి మాట్లాడుతూ సున్నతి పొందుట పొందకపోవుట అనగా సర్వశక్తి గల దేవుని యొక్క కుమారుడైన క్రీస్తునందు మీరు ఎటువంటి విశ్వాసతను కలిగి ఉన్నారో, ఆ విశ్వాసతలో ఎటువంటి ప్రేమను మీరు ఎరిగి ఉన్నారో అనే విషయాలను పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తునందుండు వారికి అంటున్నాడు. అంటే ఎవరైతే క్రీస్తునందు ఉండడం అంటే వాక్యానుసారంగా జీవించుట, వాక్యానుసారంగా బ్రతుకుట, వాక్య ప్రకారము తమ ప్రవర్తనను సరిచేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశిస్తూ అంటున్న మాట ఏంటంటే, సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవటందేమీ లేదు కానీ అంటున్నాడు. అంటే పొందినా పొందకపోయినా నీలో క్రీస్తు, నీలో వాక్యము, నీలో జీవము, నీలో నీ శరీరములో, నీ హృదయములో, నీ అంతరంగంలో ఆయన యొక్క విలువైన మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలను ఉద్దేశించి పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని? సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవటందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ నీలో పరిపూర్ణత కలిగినదై, ఆ ప్రేమ నిన్ను పరిశుద్ధతతో నింపేదిగా, ఆ ప్రేమ కలిగిన కార్యాన్ని అంటే ప్రేమపూర్వకమైన ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము అంటున్నాడు. అంటే ఈ ప్రేమ నిన్ను కార్యసాధకం అనగా క్రీస్తు యొక్క కార్యాలలో, క్రీస్తు యొక్క పనులలో నిన్ను ఒక ఉన్నతమైన స్థానములో అది నిలవబెట్టేదిగా ఉన్నది. అంటే ఆయనతో పాటు ఆయన యందు జీవించే కృప, అంటే కృపా కనికరములు కలిగిన దేవుని యందు ఆ కృపచేత రక్షింపబడ్డ మనము దేవుని యొక్క ప్రేమకు తగిన వారమై ఆయన కార్యసాధకం అంటే ఆయన కార్యములలో, ఆయన ఆలోచనల తలంపులలో మనము ఒక ఉన్నతమైన స్థితికి కలిగి ఉంటామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే విశ్వాసమందు స్థిరముగా నిలిచి ఉండాలని, కలవరపడక దేవుని వాక్యమందు నిలిచి ఉండాలని, ఏదైతే నిన్ను అభ్యంతరపరిచి నిన్ను దేవుని నుండి దూరపరిచేదేనదో అటువంటి వాటి వైపు నీ మనస్సును కేంద్రీకరించక కేవలము క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి నీవు ఆ ప్రేమకు తగినట్లుగా. అందుకనే ఇక్కడ పౌలు సంఘాలను గురించి గలతీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవటందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకముగు విశ్వాసమే ప్రయోజనకరము అంటాడు. ఏది ప్రయోజనం అంటే నీవు ఆయన ప్రేమలో నీవు ఏదైతే కలిగి ఉంటున్నావో ఆ ప్రేమ సాధకమవుతుందో అది నీకు ముఖ్యమనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే నీ కుటుంబాన్ని, నీ భక్తి విశ్వాసతను ఏదైతే నీవు దేవునితో సహానుభావం కలిగి ఉన్నావో ఆ సహానుభావాన్ని బట్టే నిన్ను ఇక్కడ దేవుడు ముందుకు నడిపించబడి ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను అంటాడు. అంటే బాగుగా అంటే దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశంలో మీరున్నప్పుడు, ప్రభువులో మీరున్నప్పుడు మీరు అపవాది యొక్క ఆటంకాలకు, అపవాది యొక్క శోధనలకు ఏమాత్రమును జడవక, అంటే దేవుని యొక్క సన్నిధి నీలో ఉన్నప్పుడు నీవు ఆ యొక్క సహవాసాన్ని, ఇక్కడ సంఘాన్ని, గలతీ సంఘాన్ని గురించి
పౌలు చెప్తున్న మాట, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి అంటున్నాడు. అంటే ఏంటి? దేని యందు మనము స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండాలో ఆ క్రీస్తు కార్యసాధకమైన విశ్వాసమైన సంబంధమైన ప్రయోజనకరమైన దాని యందు సత్యమునందు నిలిచిన వారమై మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను అని. అంటే నువ్వు సత్యాన్ని కాకుండా అసత్యానికి, అపవాదికి నువ్వు చోటిచ్చేవాడిగా ఉండకూడదు. సత్యం అనగా క్రీస్తు అనగా సత్యం. అంటే క్రీస్తు యొక్క మాటలు నిన్ను నిత్యత్వానికి, నిత్యరాజ్యానికి నడిపించేవి ఉన్నవి కాబట్టి నీవు ఆ నిత్యరాజ్యములో ఆయనతో జీవించవలసి ఉన్నవి కాబట్టి దానిని ఉద్దేశించి పౌలు ఇక్కడ ఈ మాటలను చెప్తూ అంటున్నాడు, ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు అంటున్నాడు. అంటే ఎవరి వలన? ఎవరి యందు నీవు నిలిచి ఉన్నావో, క్రీస్తుని నీవు కలిగి ఉన్నావో, క్రీస్తు యొక్క ప్రేమను, అందుకనే కార్యసాధకముగు ఆయన కార్యాల పట్ల నీవు నిలిచి ఉంటే నీవు ఇతరమైన వాటి ముందు, ఇతరమైన ఆలోచనల యందు, ఇతరమైన కార్యాల ముందు నీవు ఏమాత్రమును ముందుకెళ్ళవు అంటాడు. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే ఆయన నీ యందుండి నిన్ను తన యందు స్థిరపరచును. ఒకవేళ నీవు క్రీస్తునందు లేకపోతే నీవేమవుతావంటే లోకానుసారమైన, శరీరానుసారమైన పాపముతో, మరణముతో, ఇహ సంబంధమైన వాటి యందు మనసు కలిగి ఉంటావు. కాబట్టి నీ యొక్క విశ్వాసము ఏదైతే మొదటగా పౌలు ఇక్కడ గుర్తు చేశాడో, ఏం గుర్తు చేశాడు? యేసుక్రీస్తునందుండి వారికి సున్నతి పొందుటందేమీ లేదు, పొందకపోవటం. అంటే సున్నతి యొక్క ఉద్దేశం కాదు, కానీ అక్కడ ప్రభువుని కలిగి ఉండట అనేది నీకు మేలు. ఆ విధమైన జీవితాన్ని నీవు కలిగి ఉండని గుర్తు చేస్తున్నాడు. అందుకని ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం వేరు, మానవుల యొక్క ఆలోచన వేరు. ఈ మానవుల యొక్క ఆలోచనలు అపవాది సంబంధమైన ఉద్దేశాలతో కూడి ఉంటాయి కాబట్టి అపవాది మిమ్మల్ని నాశనానికి నడిపించేవాడు అన్నాడు. కాబట్టి నీవు క్రీస్తు యొక్క సత్యం నెరిగి ఆ సత్యమునకు, దేవుని యొక్క చిత్తానికి నీవు జీవించాలి. కాబట్టి పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయును అన్నాడు. అంటే ఆ పులిపిండి ఎలాగైతే ముద్దంతా పులియజేస్తుందో నీలో ఉండే పాపము నిన్ను దేవుని నుండి, దేవుని యొక్క ఉద్దేశాలను నిన్ను దూరపరిచేదిగా ఉంది. కాబట్టి నీవు ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉండాలి. ఈ క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఎలాంటిదంటున్నాడు ఇక్కడ? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయును, మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని. అంటే మీరు దేవునికి విరోధమైన ఆలోచనలు కలిగి ఉండరని, అందున మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును అని. ఒకవేళ నీవు దేవుని యందు, ప్రభువునందు నీవు ఉంటే గనక ప్రభువుని చిత్తాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ఆలోచన నువ్వు కలిగి ఉంటావు. ఒకవేళ నిన్ను అభ్యంతరపరచువాడు ఆడి అంతటి వాడైన అపవాది అయిన ఆ అపవాది యొక్క ఉద్దేశాలు ఎలాంటివి ఉన్నవి అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే నువ్వు అపవాది యొక్క ఆలోచనల చేత, తలంపుల చేత కాక క్రీస్తు ప్రేమ యందు, క్రీస్తు యొక్క ఉద్దేశాల యందు ఏదైతే పౌలు మనకి ముందుగా విశ్వాసమునందు స్థిరత్వం కలిగి నిలిచి ఉండాలని, కలవరపడకూడదని, ఆ కలవరపాటు అనేది నీలో ఉండకూడదని ఏదైతే పౌలు చెప్తున్నాడో ఆ ఉద్దేశాన్ని, ఆ ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు క్రీస్తుని కలిగి ఉంటావో, సత్యమును కలిగి ఉంటావో, ఆ సత్యం నిన్ను సర్వసత్యములోనికి నడిపించేదిగా ఉంది. కాబట్టి మనము ప్రభువును బట్టి, పరిశుద్ధ ఆత్మను బట్టి జీవించాలి. అందుకనే ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను అన్నాడు. అంటే మీరు ప్రభువుని అంగీకరించారు కాబట్టి ఆ ప్రభువును బట్టి మీరు జీవిస్తారు, ఆ ప్రభువును బట్టి మీరు మీ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క ఉద్దేశాల చేత మీరు ప్రత్యేకింపబడ్డవారే, ప్రభువునందు, పరిశుద్ధాత్మయందు నిలిచిన వారై ఉంటారు అని చెప్తుంటాడు. మిమ్మును కలవరపెట్టుచుండువాడు ఎవడైనానో వాడు తగిన శిక్ష భరించును అన్నాడు. ఒకవేళ అపవాది వచ్చి నిన్ను నాశనానికి నడిపించినప్పుడు అతనికి అది శిక్ష కలుగుతుంది. ఎందుకంటే నీవు క్రీస్తులో సత్యములో స్థిర విశ్వాసాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి, నమ్మికను బట్టి నీ యందు ఆయన యందు నీవు నిలిచి ఉంటారని పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తూ ఈ పత్రిక ద్వారా మాట్లాడుతున్న మాటలు. కాబట్టి మనము ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన విశ్వాస ప్రేమలో నిలిచిన వారమై
అట్టి రీతిగా జీవించేవారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, నీ యందు నమ్మిక కలిగి, నీ యందు విశ్వాసము కలిగి, నీ యందు నిరీక్షణ కలిగి, అయా నిరీక్షణ లేని ఇతర వలె దుఃఖపడక, అపవాదికి ఏమాత్రమును చోటేగా ఆత్మయందు సత్యమందు నిలిచిన వారమే ప్రభువా, పౌలు సెలవిచ్చినట్లుగా గలతీ సంఘాన్ని, సంఘం నుండి విశ్వాసులను వారి విశ్వాసములో ఏ విధంగా ప్రభువుని కలిగిన వారై ఉండాలో, మరి సున్నతి పొందుటందు కానీ పొందకపోవటందు కానీ ఏమీ లేదు, కానీ క్రీస్తు ప్రేమయందు మీరు ప్రత్యక్షత కలిగిన వారై ఆ ప్రేమకు తగినట్లుగా మీరు జీవించండి అని సెలవిచ్చున్నాడు. కాబట్టి నాయన, నేడు మేము నాయన నీ ప్రేమయందు నిలిచిన వారమై పౌలు సెలవిచ్చినట్లుగా ప్రభువా, పౌలు పత్రిక ద్వారా నేడు మేము నీ యందు అట్టి రీతిగా జీవించుటకు మాకు నీ సహాయం దయచేయండి. నీకు ఆయాస్కరమైన పనులను, తలంపులను, ఉద్దేశములను మేము కలిగి ఉండకుండా కేవలం నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ జీవిస్తూ నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప మందరికీ దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఇదిగో నాయన, ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల, వరదల వల్ల, వర్షాల వల్ల అనేకులు నిరాశలై ఉన్నారు ప్రభువా. నాయన, మీ యొక్క కార్యాలు వారి పట్ల నాయన, నీ సన్నిధి వారి పట్ల ఉంచి నాయన, సమస్తమైన విపత్తు నుంచి నాయన నీ బిడలైన వారిని తప్పించమని, సమాధానపరచమని, నెమ్మదిపరచమని, నీ కృపా కనికరాలు మాపై ఉంచమని, మీరు అక్కడికి తగిన సిద్ధపాటు మేమందరము కలిగి ఉండినట్లు అట్టి కృప చేత నింపుమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఎన్నవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడేండి సంరక్షించునుగాక, ఆమెన్.